ఈ వీడియోలో మనం 30, 60, 90 స్పెషల్ ట్రయాంగిల్ ప్రత్యేక త్రిభుజానికి సంబంధించిన ఒక ఉదాహరణ చూద్దాం. ఒక దీర్ఘ చతురస్రం ABCDలో AB 1 సెంటీమీటర్, BE మరియు BD రేఖలు యాంగిల్ ABCని 3 సమాన భాగాలుగా విభజిస్తే త్రిభుజం BED చుట్టుకొలత ఎంత? మనకు దీర్ఘ చతురస్రం ABCD అన్నారు. ABCDలో మనకు ప్రతి కోణం 90 డిగ్రీలు ఉంటుంది. అంటే యాంగిల్ A, యాంగిల్ B, యాంగిల్ C, యాంగిల్ Dలు ప్రతి కోణం 90 డిగ్రీలు ఉంటాయి. అలాగే దీర్ఘ చతురస్రంలో మనకి ఇంకేం తెలుసు? ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి అని తెలుసు. అంటే AB = CD అవుతుంది. AB విలువ మనకు 1 సెంటీమీటర్ కాబట్టి CD విలువ కూడా 1 సెంటీమీటర్ అవుతుంది. అలాగే BC = AD అవుతుంది. BE మరియు BD రేఖలు యాంగిల్ ABCని 3 సమాన భాగాలుగా విభజిస్తే అంటే B వద్ద కోణం మనకి ఎంత ఉంది? 90 డిగ్రీలు ఉంది. ఈ 90 డిగ్రీలను BE మరియు BD అనే రేఖలు 3 సమాన భాగాలుగా విభజించాయి. అంటే ఏమవుతుంది? ప్రతి కోణం 30 డిగ్రీలు అవుతుంది. యాంగిల్ ABE మరియు యాంగిల్ EBD మరియు యాంగిల్ DBC అనేది ప్రతిదీ 30 డిగ్రీలు అవుతుంది. ఇది మనకు ఉదాహరణలో ఇచ్చిన సమాచారం. దీని నుంచి మనం త్రిభుజం BED చుట్టుకొలతని మనం ఇంగ్లీష్లో పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ అంటాము. BED చుట్టుకొలత కనుక్కోవాలి. చుట్టుకొలతకు మనకు సూత్రం ఒక త్రిభుజంలోని 3 భుజాల మొత్తంను ఆ త్రిభుజం యొక్క చుట్టుకొలత అంటాము. అంటే త్రిభుజం BED చుట్టుకొలత ఏమవుతుంది? మనకు BE + ED + DB అవుతుంది. ఈ 3 భుజాల విలువలు తెలిస్తే మనము చుట్టుకొలత కనుక్కోవచ్చు. ఇప్పుడు త్రిభుజంలోని కోణాల మొత్తం మనకు 180 డిగ్రీలు అని తెలుసు. త్రిభుజం BCDని తీసుకుందాం. B వద్ద కోణం 30 డిగ్రీలు, C వద్ద కోణం 90 డిగ్రీలు అంటే లంబ కోణం కాబట్టి 90 డిగ్రీలు అయినప్పుడు ఒక కోణం 30 డిగ్రీలు, రెండవ కోణం 90 డిగ్రీలు అయినప్పుడు మూడవ కోణం మనకు 60 డిగ్రీలు అవుతుంది. అంటే D వద్ద కోణం మనకు 60 డిగ్రీలు. కాబట్టి త్రిభుజం BCD అనేది ఒక 30, 60, 90 ట్రయాంగిల్ అవుతుంది. 30, 60, 90 ట్రయాంగిల్ యొక్క స్పెషాలిటీ ప్రత్యేకత ఏమిటి? దీనిలోని ఒక భుజం విలువ తెలిస్తే మనం మిగిలిన 2 భుజాల విలువలు సులభంగా కనుగొనవచ్చు. మరియు ఈ భుజాల యొక్క నిష్పత్తి అనేది మనకు 1:√3:2 అనే నిష్పత్తిలో ఉంటాయి. ఇప్పుడు DC విలువ మనకు తెలుసు 1 సెంటీమీటర్లు. అంటే ఇది 30 డిగ్రీలకు ఎదురుగా ఉన్న భుజము అవుతుంది. DC విలువ మనకు 1. మరియు 60 డిగ్రీలకు ఎదురుగా ఉన్న భుజం మనకు BC అవుతుంది. అది మనకు √3 అవుతుంది. అలాగే 90 డిగ్రీలకు ఎదురుగా ఉన్న భుజం మనకు కర్ణము అవుతుంది. అది మనకు 2 సెంటీమీటర్లు అవుతుంది. ఎందుకంటే 30 డిగ్రీలకు ఎదురుగా ఉన్న భుజం అనేది కర్ణంలోని సగం ఉంటుంది. అంటే కర్ణం విలువ మనకు 2, అలాగే కర్ణంలో సగం అంటే 1 సెంటీమీటర్ అవుతుంది. అలాగే 60 డిగ్రీలకు ఎదురుగా ఉన్న భుజం అనేది √3/2 ఇంటూ కర్ణము అవుతుంది. √3/2 ఇంటూ కర్ణం ఎంత? 2. 2 క్యాన్సిల్ అయితే మనకు ఏమవుతుంది? √3 మిగులుతుంది. కాబట్టి DC విలువ 1 సెంటీమీటరు, BC విలువ √3, BD విలువ 2. 3 భుజాల విలువలు మనకు తెలుసు. ఇప్పుడు త్రిభుజంలోని కోణాల మొత్తం 180 డిగ్రీలు అని మనకు తెలుసు. మరొక త్రిభుజం ABEని తీసుకుందాం. ఈ త్రిభుజంలోని B వద్ద కోణం 30 డిగ్రీలు మరియు A వద్ద కోణం లంబ కోణము అంటే 90 డిగ్రీలు అని మనకు తెలుసు. ఒక కోణం 30 డిగ్రీలు, మరొక కోణం 90 డిగ్రీలు అయినప్పుడు ఈ మిగిలిన కోణం మనకు 60 డిగ్రీలు అవుతుంది. అంటే త్రిభుజం BAE ఒక 30, 60, 90 ట్రయాంగిల్ అవుతుంది. 30, 60, 90 ట్రయాంగిల్ యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈ త్రిభుజంలోని ఒక భుజం విలువ తెలిస్తే మిగిలిన 2 భుజాలు మనం సులభంగా కనుగొనవచ్చు. అలాగే వీటిలోని భుజాల యొక్క నిష్పత్తి 1:√3:2 అనే నిష్పత్తిలో ఉంటాయి. ఈ త్రిభుజంలోని మనకు AB విలువ తెలుసు. AB విలువ 1 సెంటీమీటరు అయినప్పుడు మనకు దీనిలోని నిష్పత్తులు ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు AB విలువ 1 అని మనకు తెలుసు కాబట్టి మిగిలిన భుజాలు 1/√3 మరియు 2/√3
అవుతాయి. అంటే ఇప్పుడు చూడండి 30 డిగ్రీలకు ఎదురుగా ఉన్న భుజం అనేది మనకి ఎప్పుడూ కూడా కర్ణంలోని సగం ఉంటుంది. అంటే ఏఈ అనేది 1/√3 అవుతుంది. 2/√3లో సగం మనకు 1/√3. అలాగే 60 డిగ్రీలకు ఎదురుగా ఉన్న భుజం అనేది మనకు √3/2 ఇంటూ కర్ణము అవుతుంది. √3/2 ఇంటూ కర్ణం అంటే 2/√3 అవుతుంది. √3/2 2/√3 క్యాన్సిల్ అయితే మనకు 1 వస్తుంది. కాబట్టి ఏఈ విలువ 1/√3, ఏబీ విలువ 1, బిఈ అనేది 2/√3 అవుతుంది. ఇప్పుడు మనకు త్రిభుజం బీఈడిలోని 2 భుజాల విలువలు తెలుసు. మూడవ భుజమైన ఈడి విలువ మనకు తెలీదు. ఇప్పుడు దాన్ని కనుగొందాం. దీర్ఘచతురస్రంలోని మనకి ఏం తెలుసు? ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి అని తెలుసు. కాబట్టి ఏడి ఈజ్ ఈక్వల్స్ టు బీసీ అవుతుంది. బీసీ విలువ మనకు √3. కాబట్టి ఏడి విలువ కూడా √3 అవుతుంది. ఏడీని మనం ఏఈ ప్లస్ ఈడీగా రాసుకోవచ్చు. ఏఈ ప్లస్ ఈడీ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ అవుతుంది. కాబట్టి ఈడీ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ మైనస్ ఏఈ. ఈడీ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ విలువ √3, ఏఈ విలువ 1/√3. కాబట్టి ఈడీ ఈజ్ ఈక్వల్స్ టు √3 మైనస్ 1/√3 అవుతుంది. ఇప్పుడు బీఈడి త్రిభుజంలోని 3 భుజాల విలువలు మనకు తెలుసు. కాబట్టి త్రిభుజం బీఈడి చుట్టుకొలత అంటే మనకి ఏం తెలుసు? త్రిభుజంలోని 3 భుజాల మొత్తము ఆ త్రిభుజం యొక్క చుట్టుకొలత అని చెప్పవచ్చు. కాబట్టి బిఈ ప్లస్ ఈడి ప్లస్ డిబి అవుతుంది. దీంట్లోని 3 భుజాల విలువలు మనకు తెలుసు. బిఈ 2/√3 ప్లస్ ఈడి √3 మైనస్ 1/√3 ప్లస్ డిబి 2. 2/√3 మైనస్ 1/√3 ఏమవుతుంది? 1/√3 అవుతుంది. ప్లస్ √3 ప్లస్ 2. ఇప్పుడు 1/√3ని హారాన్ని అకర్ణీయం చేద్దాం. అంటే లవాన్ని మరియు హారాన్ని √3తో గుణిస్తే మనకు 1√3/3 అవుతుంది. మరియు √3ని 3తో గుణించి 3తో భాగించగా మనకు √3నే వస్తుంది. కాబట్టి ఎటువంటి మార్పు ఉండదు. కాబట్టి దీన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. 3√3/3 ప్లస్ 2గా రాసుకోవచ్చు. 1/√3/3 ప్లస్ 3√3/3 మనకు 4√3/3 అవుతుంది. ప్లస్ 2 అంటే త్రిభుజం బీఈడి చుట్టుకొలత మనకు 4√3/3 ప్లస్ 2 అవుతుంది.